మనం మన జీవితంలో దాదాపు మూడింట ఒక వంతు నిద్రలోనే గడిపేస్తాం. కాని ఆ సమయం కేవలం విశ్రాంతి కోసమే అనుకుంటున్నారా? అస్సలు కాదు. అదే సమయంలో మన సమస్యలకు సమాధానాలు దొరుకుతాయని, అపారమైన శక్తికి అదొక మూలమని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం నిద్ర వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తిని మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన ఉపచేతన మనస్సు ఎలా బయటకు తీస్తుందో తెలుసుకుందాం. ఈ ప్రశ్న గురించి ఒక క్షణం ఆలోచించండి. మనం సాధారణంగా నిద్రను ఒక పనికిరాని సమయంగా, ఒక అడ్డంకిగా చూస్తాం. కాని ఒకవేళ మన జీవితంలో అత్యంత శక్తివంతమైన, ప్రొడక్టివ్ సమయం అదే అయితే? ఆ ఆలోచనే మన జీవితాన్ని మార్చేయగలదు. పదండి, దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. అవును, 24 గంటల్లో 8 గంటలు అంటే మన జీవితంలో మూడింట ఒక వంతు నిద్రే. ఇది ప్రకృతి పెట్టిన ఒక నియమం. మనం మాత్రమే కాదు, జంతువులకు ఇది వర్తిస్తుంది. మరి ఈ సమయంలో ఏం జరుగుతుంది? తెర వెనక చాలా అద్భుతమైన విషయాలు జరుగుతాయి. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మనలో ఒక భాగం ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది. అదే మన ఉపచేతన మనసు. ఇది మన జీవితంలోని ప్రతి క్షణం అలుపు లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక చాలా స్పష్టమైన తేడా ఉంది. మన కాన్షియస్ మైండ్ అంటే మనం రోజూ ఆలోచించడానికి వాడే మనసు బాగా అలసిపోతోంది. దానికి ఖచ్చితంగా విశ్రాంతి కావాలి. కాని మన సబ్కాన్షియస్ మైండ్ అలా కాదు. అది ఎప్పుడూ ఆగదు, అస్సలు నిద్రపోదు. మన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం, జీర్ణవ్యవస్థ పనిచేయడం, వీటన్నింటినీ అదే కంట్రోల్ చేస్తుంది. అందుకే మన కాన్షియస్ మైండ్ జోక్యం చేసుకోనప్పుడు మన శరీరం చాలా వేగంగా హీలవుతుంది. నిద్ర మీద రీసెర్చ్ చేసిన ఒక ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ జాన్ బిగెలో ఏం చెప్పారంటే, నిద్ర అనేది కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, దానికి మించిన ఒక గొప్ప ఉద్దేశముంది. ఆయన రీసెర్చ్ ప్రకారం మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన కళ్ళు, చెవులు, ముక్కు, నరాలు, అలాగే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటాయట. సరే, అంతా బాగుంది. ఈ అపారమైన శక్తిని మనం ఎలా వాడుకోవాలి? అదే కదా అసలు ప్రశ్న. సమాధానం చాలా సింపుల్. మనం మన సబ్కాన్షియస్ మైండ్కి సూచనలివ్వాలి, సమస్యలు పరిష్కరించమని అడగాలి. అప్పుడు అది మనకు దారి చూపిస్తుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఎప్పుడైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, లేదా ఒక సమస్యకు పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతుంటే, నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ని దారి చూపమని అడగండి, అంతే. ఈ పద్ధతిని లాస్ ఏంజల్స్కి చెందిన ఒక అమ్మాయి వాడింది. ఆమెకున్న జీతం కంటే డబుల్ శాలరీతో న్యూయార్క్లో ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కాని యాక్సెప్ట్ చెయ్యాలో వద్దో ఆమెకు తెలియలేదు. అందుకే ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఈ చిన్న ప్రార్థనను ఒక జోలపాటలా పదే పదే అనుకుంది. మరి ఏమైందో తెలుసా? ఉదయం నిద్రలేచేసరికి ఆ ఆఫర్ను వద్దనుకోవాలనే ఒక బలమైన ఫీలింగ్ ఆమెకు కలిగింది. తన మనసు చెప్పినట్టే చేసింది. కొన్ని నెలల తర్వాత తెలిసింది, ఆ కంపెనీ దివాలా తీసిందని. ఆమె సబ్కాన్షియస్ మైండ్ ఆమెను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడింది. ఒకవేళ నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రశాంతంగా పడుకుని నెమ్మదిగా మీ శరీరం మీద దృష్టి పెట్టండి. ముందుగా మీ కాలివేళ్లు రిలాక్స్ అవుతున్నాయని అనుకోండి. ఆ తర్వాత చీలమండలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు అన్నీ రిలాక్స్ అవుతున్నట్టు ఫీలవ్వండి. నెమ్మదిగా మీ తల, మెదడు, మొహం కూడా ప్రశాంతంగా ఉన్నాయని అనుకోండి. ఈ ప్రాసెస్ మీ మనసును శాంతపరిచి మిమ్మల్ని ఈజీగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని నిజ జీవిత కథలు చూద్దాం. మన సబ్కాన్షియస్ మైండ్ నిద్రలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఇవి మనకు చూపిస్తాయి. ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కాదు, మనలో దాగి ఉన్న శక్తికి నిదర్శనాలు. ఈ కథ రచయితకు స్వయంగా ఎదురైన అనుభవం. రెండవ ప్రపంచ యుద్ధానికి చాలా సంవత్సరాల ముందు అతనికి ఫార్ ఈస్ట్లో ఒక మంచి అసైన్మెంట్ వచ్చింది. సరైన నిర్ణయం తీసుకోవడం కోసం అతను తన సబ్కాన్షియస్ మైండ్ని గైడెన్స్ కోసం అడిగాడు. మూడో రోజు రాత్రి అతనికి ఒక చాలా స్పష్టమైన కల వచ్చింది. ఆ కలలో ఒక స్నేహితుడు కనిపించి ఒక న్యూస్ పేపర్ చూపిస్తూ వెళ్లకు అని హెచ్చరించాడు. ఆ పేపర్ హెడ్లైన్స్ అన్నీ యుద్ధం గురించి, పర్ల్ హార్బర్పై దాడి గురించి ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆ కల పర్ల్ హార్బర్ ఘటన జరగడానికి సరిగ్గా 3 సంవత్సరాల ముందొచ్చింది. అతను వెంటనే తన ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత నిజంగానే యుద్ధం మొదలైనప్పుడు తన సబ్కాన్షియస్ మైండ్ ఎంత కరెక్ట్గా హెచ్చరించిందో అతనికి అర్థమైంది.
ఇంకో ఉదాహరణ చూద్దాం. పిట్స్బర్గ్కి చెందిన రే హ్యామర్స్ట్రామ్ అనే ఒక ఇంజనీర్ కథ ఇది. ఒక ఫ్యాక్టరీలో ఒక స్విచ్ ప్రాబ్లంని వాళ్ళ టీం సాల్వ్ చేయలేకపోయింది. హ్యామర్స్ట్రామ్ అదే సమస్య గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. అతనికి కలలో ఆ ప్రాబ్లంకి ఒక కొత్త డిజైన్ కనిపించింది. వెంటనే లేచి ఆ డిజైన్ను గీశాడు. ఆ ఐడియాకి అతనికి $15,000 చెక్ వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. చూశారా, ఒక నిర్దిష్ట సమస్యపై మనస్సు పెట్టి నిద్రపోతే సమాధానం ఎలా దొరుకుతుందో? ఇప్పుడు ప్రొఫెసర్ హెచ్వి హెల్ప్రెక్ట్ కథను చూద్దాం. ఆయన 2 పురాతన బాబిలోనియన్ అగేట్ రాళ్ల ముక్కల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కాని ఫలితం లేదు. ఒక రాత్రి కలలో పురాతన నిప్పూరుకు చెందిన ఒక పూజారి కనిపించాడు. ఆ పూజారి, ఆ 2 ముక్కలు ఒకటే, అవి వేలి ఉంగరాలు కావు, అవి దేవుడి విగ్రహం చెవిపోగులు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రొఫెసర్ లేచి ఆ సమాచారాన్ని చెక్ చేస్తే అది 100% కరెక్ట్ అని తేలింది. సో, ఈ అద్భుతమైన కథల నుండి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఇప్పుడు చూద్దాం. వీటిని పాటిస్తే మన నిద్రను, ఆ నిద్ర ద్వారా మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ సూత్రాలను బాగా గుర్తుపెట్టుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది, ఒక నమ్మకమైన స్నేహితుడిలా పనిచేస్తుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కలల రూపంలో గైడెన్స్ ఇస్తుంది. మనం చేయాల్సిందల్లా దాని పూర్తిగా నమ్మడమే, ఎందుకంటే దాని లక్ష్యం ఎప్పుడూ మనకు మంచి చేయడమే. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నిద్రకు ముందు పాజిటివ్ ఆలోచనలతో మంచి ఫలితాలను ఊహించుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు అనుకూలంగా పనిచేస్తుంది. అందుకే తగినంత నిద్ర మన మెంటల్ హెల్త్కి చాలా అవసరం. ఇది బహుశా ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత శక్తివంతమైన సందేశం. మన జీవితానికి మనం బాధితులం కాదు, సృష్టికర్తలం. మన మనస్సులో మనం నాటే ఆలోచనల ద్వారా మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు. నిద్రను ఒక హీలింగ్ ఎక్స్పీరియన్స్గా చూడండి. ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి. ఉదయం లేచేసరికి మీకు సమాధానాలు, కొత్త శక్తి, ఆనందం దొరుకుతాయని నమ్మండి. సరే, వెళ్లే ముందు ఈ ప్రశ్న మీకోసం. మీ జీవితంలో ఏ విషయంలో మీకు గైడెన్స్ కావాలి? మీ కెరియర్, సంబంధాలు లేదా ఆరోగ్యం? ఈ రాత్రి నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ని అడగండి. వచ్చే సమాధానం కోసం సిద్ధంగా ఉండండి.